శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 28 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనవనికలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చిట్టిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తేనండి, ఈ రాశి వారు ఎటు వారికి ఏమన్నా హాని చేసేటువంటి మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరండి. కలలో కూడా అస్సలు ఊహించుకోరు. ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం చేయాలనేటువంటి భావంతో ఉంటారు. అలాగే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసము వీరికి దగ్గరకు వచ్చినటువంటి కూడాను వారికి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో వీరు సహాయం లేదని చెప్పకుండా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వారికి ఇస్తారనమాట. అయితే గతంలో వీరిని చాలామందిని మోసం చేసినటువంటి దాఖలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అయితే అవన్నీ కూడా మర్చిపోయి తిరిగి మరలా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అలా అని వచ్చేసి ఈ రాశివారు పిచ్చివారా, తెలియలేని వారని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివైన వారండి. చురుకైన వారు కూడా, మంచి మాటకారులు, అలాగే చాలా అందంగా ఉంటారు. అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడము మీ యొక్క నైజు అనమాట. అలాగే మీ గుండెల్లో ధైర్యం ఎప్పుడు కూడా ఉంటుందండి. ఎవరికి కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన కూడా రాదు. అలాగే ఎన్నో బాధలను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించారు. అలాగే చిన్నప్పటి నుండి కష్ట సుఖాల యొక్క బాధ్యతలు, అలాగే వాటి నుండి వచ్చేటువంటి బాధ, అవమానాలు, అలా అన్నీ కూడా మీకు తెలుసునమాట. అంటే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని భారీగా నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా మీకు లేకపోలేదు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ముందు రోజుల్లో రాబోతుందండి. అయితే మీకు రేపటి రోజున మంచి అనుకూలమైనటువంటి గొప్ప వారం లాంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొరికి ఒక్కో రకంగా నక్షత్రాన్ని బట్టి, అలాగే వారు చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఒక్కొరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు. అయితే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కొంతమందికి ఆనందకరంగా గడిస్తే కొంతమందికి ఏమో బాధాకరంగా గడుస్తుంది అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రేపటి రోజున ఏ విషయంలో కూడాను కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీకు రేపటి రోజున కొంచెం పీస్ఫుల్గా అనిపించినప్పటికీ కొన్ని విషయాల్లో మీకు టెన్షన్స్ కూడా ఎక్కువ గురవుతారనమాట. అలాగే ఒక స్త్రీ వల్ల కూడా కొంత అదృష్టం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే చేసినటువంటి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోవడం చూస్తారు. ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే రేపటి రోజున తప్పకుండా మీరైతే చూడబోతున్నారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారండి. ఇక ధనలాభం అనేది కలగబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగా, అద్భుతంగా ఏ విషయంలో ఉందని తెలుసుకుంటే కనుక ఉద్యోగపరంగా చాలా మంచి గొప్ప ప్రశంసలు అయితే మీరు అందుకోబోతున్నారు. అంటే మీ పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి మీ పనితీరును గుర్తించి మీ పై అధికారులు మీపై ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా మీరు గొప్పగా సాధించాలని చెప్పి కలలు కంటూ ఉంటారు కదా, ఆ కలలను సాకారం చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క సహోద్యోగులు కూడా రేపటి రోజున మీకు సహకరించి ఏదైనా విషయంలో సహాయం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా కానీ అంటే మీరు చేసినటువంటి పనిలోనే మరింత ఎక్కువగా మీకు సహాయ సహకారాలు అందిస్తారనమాట. అలాగే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి అనుకున్న వారికి, అంటే అటు వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట కొత్త వ్యాపారం అనేది. అలాగే మీకుగా అంటే మేముంటే ఏంటనేది సమాజానికి తెలిసేలాగా మీకు ఒక మంచి అవకాశం వస్తే బాగుండు భగవంతుడా అని చెప్పి
చాలా రోజుల నుండి వేడుకుంటున్నటువంటి రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగం కోసం చాలా రోజుల నుండి మాకంటూ మేము ఈ ఉద్యోగమే చేయాలి, మాకు ఈ ఉద్యోగం వస్తే బాగుండు, మమ్మల్ని మేము నిరూపించుకోవాలని చెప్పి కొంతమంది ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి వారు ఉన్నారు కదండి. అటువంటి వారంటే వెతికి నిరాశ చెందినటువంటి వారు రేపటి రోజున ఒక మంచి అవకాశం అనేది మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో మీ జీవితం కూడా అంతే చక్కగా పాజిటివ్గా మంచి రిజల్ట్ అయితే మీరు చూడబోతున్నారు. అలాగే మీరు ఎదురు చూసినటువంటి కొన్ని విషయాల్లో శుభవార్తలు కూడా వింటారండి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు. అంటే ధనలాభంగా కావచ్చు, లేదంటే మీ పనుల్లో మంచి లాభాలు అనేవి మీ చేతికి రావటం కావచ్చు, లేదంటే మీరు చేసినటువంటి వ్యాపారంలో మరిన్ని అద్భుతమైనటువంటి లాభాలను మీరు పొందడం వలన ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఉద్యోగం కూడా రేపటి రోజున మీ అంటే ఒక మంచి బంగారం లాంటి అవకాశం అనేది మీ తలుపు తట్టబోతుంది. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేటువంటి గుణం మీది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి అనేటువంటి ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరుండండి. అలాగే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను రేపటి రోజున మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఇప్పుడు మనకు ఎన్ని పనులు ఉన్నా కానీ కాసేపు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే మన మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుందండి. కాబట్టి మీకు కూడా రేపటి రోజున మీరు ఉన్నటువంటి పనులన్నీ కూడా చూసుకున్న తర్వాత చక్కగా సాయంత్రానికి లేదంటే ఏ పనిలోనైనా సరే రేపు మధ్యాహ్నానికో ఎప్పుడైనా సరే చక్కగా మీ కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున ఒక స్త్రీ వలన మంచి అదృష్టాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఒక స్త్రీ వలన అంటే మీ యొక్క భాగస్వామినో లేదంటే మీ యొక్క సోదరిమణులో లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వారు ఇచ్చేటువంటి ఒక మంచి సలహా, వారు ఇచ్చేటువంటి ఒక మంచి సూచన మీకు రేపటి రోజున బాగా మీరు చేసినటువంటి పనుల్లో ఉపయోగపడబోతుంది. తద్వారా మీరుగా చేసినటువంటి పనులు మంచి లాభం అనేది గడించబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు ధనలాభం అనేది కూడా బాగా ఎక్కువగా కలగబోతుందండి. ఎప్పుడూ చూడనటువంటి ధనాన్ని మీరు చూస్తారు. అంటే ₹1 రావాల్సిన దగ్గర ₹10 వస్తాయి అన్నమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంట్లో రేపటి రోజున చక్కగా మీరు మంచి అంటే ఎటువంటి గొడవలు పడకుండా పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే రేపటి రోజున మీకు మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే కనుక వివాహాలకు ఎవరైతే చర్చలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా వివాహానికి సంబంధించినటువంటి మీరు కోరుకున్న వ్యక్తిని మీరు అంటే చక్కగా అంటే ఎవరి ద్వారా అయినా కానీ తెలుసుకోవటము, ఇలా ఫలానా సంబంధం ఉందని చెప్పి తెలుసుకోవటము, అటువంటిది మీకు వారికి 100% చాలా ఎక్కువగా ఇంచుమించు మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి కావచ్చు, ఇటువంటివి రేపటి రోజున జరుగుతాయన్నమాట. ఆశ్చర్యకరంగా మీకు ఆ సంబంధం మీకు నచ్చటము, చాలా రోజుల నుండి వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి విసిగిపోయి ఇక మాకు సెట్ అవ్వదు అని చెప్పేసి లాస్ట్ మినిట్లో కూడా మీకు ఓకే అవుతుంది అనమాట రేపటి రోజున. అలాగే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి కొంతమంది ఏంటంటే మాకు ఎప్పుడు కూడా కష్టాలే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ కష్టం వెనుక భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఒక మంచి వాతావరణం చక్కగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి జీవితాన్ని ఇస్తాడని చెప్పి చాలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అంటే ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయాలందు కొంచెం మీరు నిరాశ గురి కాకుండా మీరు చేసినటువంటి పనులను కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున PS ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారి వల్ల ఏదైనా కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. అంటే ఈ అక్షరాల్లో పేర్లున్న వారందరూ కూడా అవమానించమని కాదండి ఉద్దేశం. ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారు మీకు ఎలా అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వారి ద్వారా ఏం తెలుసుకోవాలి, మనం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారన్న మన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మనం చేసినటువంటి పని ఏదైనా మన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, ఆ పనిలో వీళ్ళు ఏమైనా అవాంతరాలు సృష్టించాలని చెప్పి చూస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ అనేది తీసుకొని వారితో మూవ్ అవ్వండి. అలాగే రేపటి రోజున మీకు చక్కగా పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వచ్చే రంగులండి. ఈ 2 రంగులు మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు 5, 6 ఈ రేపటి రోజున ఈ 2 అదృష్ట సంఖ్యలుగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి.
పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మీకు శుభప్రదంగా కనిపిస్తుంది. అలాగే వీలుంటే రేపటి రోజున దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా నానబెట్టిన శనగలు స్వామివారికి మాలగా గుచ్చి దర్శించరండి. మీకు చాలా వరకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. మరి తెలిసినా కానీ మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరి కొంతమంది మీన రాశి వారికి మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.